ధర్మసభ 1830లో రాధాకాంత్ దేవ్ సనాతనవాది అయిన కులకత్తులో ప్రారంభించారు. ఇది రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన బ్రహ్మ సమాజ్కు వ్యతిరేకంగా పనిచేసింది. సతీ ఆచారాన్ని కొనసాగించాలని ఈ సంస్థ పోరాడింది. భారత ధర్మ మహామండల పంజాబ్కు చెందిన సనాతన బ్రాహ్మణుడైన పండిత్ దీన్ దయాళ్ శర్మ 1880లో హరిద్వార్లో స్థాపించారు. ఆర్య సమాజ్కు వ్యతిరేకంగా పోరాడుతూ సనాతన సంఘాలను ఏకం చేసింది. సిక్కు సంస్కరణ ఉద్యమాలు గురునానక్ నిర్గుణ భక్తి సంప్రదాయం ఆధారంగా సిక్కు మతంలో క్రమేణా విగ్రహారాధన ప్రారంభమైంది. నిరంకారి ఉద్యమం భగవంతుడు నిరంకారుడు, నిర్గుణకారుడు అనే నినాదంతో విగ్రహారాధనకు వ్యతిరేకంగా నిరంకారి ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని భాయి దయాల్ సింగ్ ప్రారంభించారు. నామధారి ఉద్యమం విగ్రహధారణ కాకుండా నామ స్మరణతో దైవానుగ్రహం పొందవచ్చు అనే అంశాన్ని ప్రచారం చేశారు. భాయి రామ్ సింగ్ నాయకత్వంలో ఈ ఉద్యమం కొనసాగింది. కూకా ఉద్యమం భగవత్ జవహర్ లాల్ సియాన్ సాహెబ్ ప్రారంభించారు. విగ్రహారాధన వ్యతిరేకించడం పాటు సిక్కులు కోల్పోయిన రాజకీయ అధికారాన్ని పునరుద్ధరించాలన్నది ఈయన లక్ష్యము. కూకా ఉద్యమాలు భాయి రామ్ సింగ్ నాయకత్వంలో విలీనమయ్యాయి. రామ్ సింగ్ ను ఆంగ్లేయులు అరెస్ట్ చేసి బర్మాలోని రంగును బందీగా పంపగా 1881లో అక్కడే మరణించారు. సింగ్ సభ ఉద్యమం గురు గ్రంథ సాహిబ్ ఆధారంగా సంస్కరిస్తూ సిక్కుల్లో విద్యను ప్రోత్సహించేందుకు సింగ్ సభ ఉద్యమం ప్రారంభమైంది. అమృత్సర్ సింగ్ సభ ఠాగూర్ సింగ్ సందాలియా జియాన్ సింగులు అమృత్సర్ సింగ్ సభను ప్రారంభించారు. పంజాబ్లో అనేక కల్సాలు ప్రారంభించి విద్యను బోధించారు. లాహోర్ సింగ్ సభ అమృత్సర్ సింగ్ సభ సాంప్రదాయ విద్యను వ్యతిరేకిస్తూ గుర్ముఖ్ సింగ్ బాయిదీత్ సింగ్లు లాహోర్ సింగ్ సభను ప్రారంభించారు. ఆధునిక విద్యను అందించారు. అకాలీ సత్యాగ్రహం 1921లో సిక్కు పురోహిత వర్గమైన మహంతులకు వ్యతిరేకంగా అకాలీ ఉద్యమం ప్రారంభమైంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం మహంతుల ఆధిపత్యం నుండి గురుద్వారాలకు విముక్తి కల్పించడం. నిరాకరణ ఉద్యమంలో భాగమైన తారా సింగ్, కర్తర్ సింగ్, బాబా కారక్ సింగ్ దీనికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో ఒత్తిడితో 1922లో గురుద్వారా చట్టం చేసి మహంతుల ఆధిపత్యం నుంచి గురుద్వారాలకు విముక్తి కల్పించారు. దీనికోసం శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ SGPCని ఏర్పాటు చేశారు. దీని తొలి అధ్యక్షుడు బాబా కరక్ సింగ్. ముస్లిం సంస్కరణ ఉద్యమాలు వహాబీ ఉద్యమం సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ వహాబ్ 18వ శతాబ్దంలో వహాబీ అనే సనాతన భావాలు కలిగిన ఉద్యమాన్ని ప్రారంభించగా 1820లో సయ్యద్ అహ్మద్ బర్వేలి భారత్లో ప్రారంభించారు. ఉద్యమం యొక్క లక్ష్యాలు ముఖ్యమైన అంశాలు ఖురాన్ ఆధారంగా మతం సమాజాన్ని సంస్కరించడం. నిజాం పాలన కాలంలో వహాబీ ఉద్యమం హైదరాబాద్లో ముబారిద్దౌలా అనే నాయకత్వంలో కొనసాగింది. ఇతడు ఆనాటి నిజాం నసీరుద్దౌలాకు స్వయాన సోదరుడు. ఆంగ్లేయులకు పరమ విధేయుడైన నిజాం తన సోదరుని గోల్కొండ చెరసాలలో బంధించాడు. అలీగర్ ఉద్యమం ఉత్తరప్రదేశ్లోని అలీగర్ కేంద్రంగా సర్ సయ్యద్ అలీ అహ్మద్ ఖాన్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ముస్లింలకు ఆధునిక విద్యను అందించడం, వారి అభివృద్ధికి కృషి చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. వారి పాలనలోనే మనమంతా సురక్షంగా ఉంటామని పిలుపునిచ్చారు. లాయల్ ముహమ్మద్రాస్ కాజెస్ ఫర్ 1857 రివోల్ట్ అనే పుస్తకాన్ని రచించాడు. 1860లో సైంటిఫిక్ సొసైటీ, 1875లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ దీనికి థియోడార్ బేటిక్ తొలి ప్రిన్సిపల్గా పనిచేశారు. 1920లో అలీగర్ విశ్వవిద్యాలయంగా మారింది. 1893లో ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్, 1896 మహమ్మదియన్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ దీని ద్వారా ముస్లింలకు గో బ్యాక్ టు ఖురాన్ అనే పిలుపునిచ్చారు. ఇతర ముస్లిం ఉద్యమాలు అహ్మదీయ ఉద్యమం 1889 మీర్జా గులాం అహ్మద్ ప్రారంభించాడు. జిహాద్ను తిరస్కరించి శాంతియుతమైన వాతావరణం కోసం ప్రయత్నించారు. అహల్ ఏ హదీన్ సయ్యద్ నజీర్ హుస్సేన్ ప్రారంభించారు. హదీస్ను అందరూ తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అహల్ ఏ ఖురాన్ దీని స్థాపకుడు అబ్దుల్లా చక్ర లవి పవిత్ర గ్రంథమైన ఖురాన్ను అందరూ పాటించాలని
ప్రచారం చేశాడు. ఫరాది ఉద్యమం బెంగాల్లో హజీతుల్లా ప్రారంభించారు. ఈ ఉద్యమం ఇస్లాం మతంలోని పంచసూత్రాలను పాటించాలని బోధించారు. తొయిన్నిసా ఉద్యమం ఈ ఉద్యమాన్ని మౌలానా కరమత్ అలీ ఢాకాలో ప్రారంభించారు. దియోబంద్ ఉద్యమం అలీగర్ ఉద్యమాన్ని నిరసిస్తూ ముస్లిం సనాతనవాదులు ఉత్తరప్రదేశ్లోని దియోబంద్ కేంద్రంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1867లో మహమ్మద్ కసీం, నానా తబ్బి, రషీద్ అహ్మద్ గంగోహి అనే నాయకులు దియోబంద్లో దారుల్ ఉలూమ్ అనే మదర్సాను స్థాపించారు. జాతీయ కాంగ్రెస్కు సహకరించాలని దియోబంద్ అధ్యక్షుడు రషీద్ అహ్మద్ పిలుపునిచ్చారు. అలీగర్ ఉద్యమం జాతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఆంగ్లేయులకు మద్దతునివ్వగా, దియోబంద్ ఉద్యమకారులు ఆంగ్లేయుల పాలన వ్యతిరేకించి జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.